లైన్మెన్ నియామకాలపై మండలి సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, కావలి గ్రీష్మ, బీటీ నాయుడు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్ నాణ్యమైన నిరంతరాయ విద్యుత్ సరఫరా కోసం క్షేత్రస్థాయి సిబ్బంది అవసరమని తెలిపారు. ప్రస్తుతం కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ద్వారా సుమారు 18,000 మంది 3 డిస్కంలలో పనిచేస్తున్నారని, 5,580 మంది ఎనర్జీ అసిస్టెంట్లకు శిక్షణ ఇచ్చి సేవలు వినియోగించుకుంటున్నామని తెలిపారు. ఏఈల కొరతపై సీఎం దృష్టికి తీసుకువెళ్లామని, త్వరలో నియామకాలు పూర్తి చేస్తామని తెలిపారు. జూనియర్ లైన్ మ్యాన్ నుంచి ప్రమోషన్ ద్వారా ఫుల్ అవుతాయి సార్. అది అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై మరియు రిస్టోరేషన్ పనుల కోసం అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ స్టాఫ్ను కూడా నియమించుకోవడం జరిగింది. పోల్ టు పోల్ వర్కర్స్, ఫీల్డ్ అసిస్టెంట్లు, షిఫ్ట్ ఆపరేటర్లు, అదేవిధంగా డేటా కంప్యూటర్ ఆపరేటర్లను కూడా చాలా పెద్ద ఎత్తున కూడా తీసుకోవడం జరిగింది సార్. రెగ్యులర్ మెయింటెనెన్స్ పనులు, సిస్టమ్ స్ట్రెంథనింగ్ పనులు, ఫీడర్ బైఫికేషను, ఆర్డిఎస్ఎస్ లోడ్ ఎన్హాన్స్మెంట్ అండ్ వోల్టేజ్ ఇంప్రూవ్మెంట్ పనుల కింద న్యూ చేస్తున్నాం సార్ ఇప్పుడు. మరియు కొత్త డిటిఆర్లు కూడా ఇన్స్టాల్ చేసే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేస్తుంది సార్. అదే కాకుండా పవర్ ఇంటరప్షన్ తగ్గించేందుకు జరుగుతుంది సార్. వోల్టేజ్ స్టెబిలిటీ ఇంప్రూవ్ చేయడం కోసం, కన్జ్యూమర్స్కి క్వాలిటీ పవర్ 24/7 క్వాలిటీ పవర్ ఇవ్వడం కోసం ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. ఇందాక మన డిస్కమ్స్లో ఎంతమంది స్టాఫ్ ఉన్నారని కూడా అడగటం జరిగింది సార్. ఇప్పుడు హై స్కిల్డ్ సిపిడిఎస్ఎల్లో 14 మంది, అట్లానే ఎస్పీడిఎస్ఎల్లో 21, ఈపీడిఎస్ఎల్లో 13 మంది ఉన్నారు సార్. స్కిల్డ్ 576 మంది, 2,750 మంది ఎస్పీడిఎస్ఎల్లో, ఈపీడిఎస్ఎల్లో 926 మంది ఉంటారు సార్. ఇట్లా హై స్కిల్డ్ కానీ పోల్ టు పోల్ మెన్ కానీ, సెమీ స్కిల్డ్ కానీ, అన్స్కిల్డ్ కానీ, షిఫ్ట్ ఆపరేటర్లు కానీ మొత్తం అవుట్ సోర్సింగ్ ద్వారా కానీ వివిధ పద్ధతుల్లో దాదాపు 18,000 మంది ఈ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉన్నారు సార్. వీళ్ళు కాకుండా రెగ్యులర్ ఎంప్లాయీస్ వచ్చేతలకి జేఎల్ఎం గ్రేడ్ 2 కానీ, జేఎల్ఎంలు కానీ, ఏఎల్ఎంలు కానీ, ఎల్ఎంలు కానీ వీళ్ళందరూ వేకెన్సీ పోస్టులు దాదాపు 4,842 ఎగ్జిస్టింగ్ పోస్టులు ఉంటే దాదాపు